ప్రాముఖ్యమైన అంశము, మరి చక్కటి సమయము, మరి దిన వాక్యము మరి దేవుడు మనందరికీ ఇవ్వాలని ఆశతో ఒక చిన్న ప్రార్థన చేసుకొని మరి నాటి వర్తమానాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధమైన ప్రభువా, మీకు స్తోత్రములు. నిమిత్తమాత్రుని అన్నమిస్తు నిదానములో ఈరోజు వాక్య పరిచర్య నిమిత్తము నిలబెట్టుకుంటున్న విధానం బట్టి మీకు స్తుతులనైనా. సంఘమునకు క్షమాభిధికరంగాను మీ నామమునకు మహిమకరంగాను ఇదంతయు జరుగునట్టుగా మీ తోడు నీడ మా అందరికి దయచేయమని విన్న వాక్యమును బిడ్డలందరి తమ హృదయాల్లో ఫలింపచేసేటట్టుగా మీరే నడిపించమని యేసయ్య అతి శ్రేష్ఠ నామములో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని నామానికి వందనాలు. మరొక పర్యంతము దేవుడి మధ్యలో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే అవకాశం ఇచ్చిన దేవాదేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. సిద్ధపడి వచ్చినారా? సిద్ధపడి ఎంతమంది వచ్చారు? సిద్ధపడి వచ్చి రావడం అంటే మంచిగా తయారై రావడమా? కాదు. ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నాడో మాట్లాడాలి అని ఇంటి దగ్గరే లేదా వారంలో అంతా కూడా సిద్ధపడి వచ్చిన ప్రతి బిడ్డలకు ఐఎమ్ టెల్లింగ్ యూ టుడే యూ విల్ ఎంజాయ్. దేవుడు తన మాటలను మీ హృదయాలకు తాకనట్లుగా సిద్ధపడి వచ్చిన ప్రతి బిడ్డ హృదయము ఆయన నామాన్ని మహింపరిచే విధముగా నడిపించాలని దేవుని కోరుతున్నాను. ఐఎమ్ గెటింగ్ బ్యాక్ టు ది సేమ్ టాపిక్స్. గడిచిన వారాల్లో అనేక రోజులుగా మనం ధ్యానం చేస్తున్న అంశము విశ్వాసము. లెంట్ పీరియడ్లోనూ ఇయాల్ ఫెలోషిప్లోనూ నేర్చుకుంటున్న అంశము విశ్వాసము. మరి ఈరోజు దాని యొక్క ఇంకొక భాగాన్ని ఇక్కడ సంగమగా మరి చెప్పడానికి ఇష్టపడుతున్నాను. గడిచిన వారాల్లో సంఘంలో అయితే మనము బైబిల్ క్యారెక్టర్స్ గురించి అధ్యయనం చేసాము. ఈ యొక్క వారం దాన్ని స్కిప్ చేస్తున్నాను. మళ్ళీ వారం వెళ్ళినప్పుడు ఇంకొక మంచి బైబిల్ క్యారెక్టర్తో మనము మాట్లాడదాము. అయితే ఈ సందర్భంలో ఈ వాక్యాన్ని నేర్చుకునేటప్పుడు విశ్వాసము చాలా సులువుగా అందరికీ తెలిసినట్టుగా ప్రతి ఒక్కరము కూడా నేను విశ్వాసిని. క్రైస్తవులు అంటే క్రైస్తవుడికి మరొక పరిభాష చెప్పాలి అంటే విశ్వాసులు అని చెబుతాం. కానీ ఒక ప్రశ్న వేసుకుంటే ఎంతమంది క్రైస్తవులకు విశ్వాసమన్న అంశం గురించిన విషయం తెలుసు? విశ్వాసమన్న అంశం గురించి, దాంట్లోనే లోతైన మర్మాల గురించి ఎవరికి తెలుసు? ప్రశ్నించుకొని ఇది స్టార్ట్ చేసేటప్పుడు అనుకున్నాను, ఇది చాలా సాధారణమైన అంశం, దీన్ని తెలియని వారు ఎవరు ఉండరే అనుకున్నాను. కానీ క్రమేణా మాట్లాడుతున్నప్పుడు, సంభాషిస్తున్నప్పుడు, ప్రశ్నిస్తున్నప్పుడు ఏమర్థమైందంటే చాలా తక్కువగా తెలుసు అని అనిపించింది. మనకు మాత్రమే కాదు, ఈ సంభాషణ గురించిన విషయాన్ని నేను అనేక మందితో పంచుకుంటున్నప్పుడు అక్కడ కూడా లోటు కనపడింది. కాబట్టి విశ్వాసము గురించి మాట్లాడేటప్పుడు, విశ్వాసం చెప్పుకుంటున్నప్పుడు మరి విశ్వాసములో ఎన్ని రకాలుగా ఎన్ని స్టేజెస్ మనకు ఉంటాయి. నువ్వు నమ్మినది ఫలభరితము కావాలి అంటే మధ్యలో జరగవలసిన ఒక క్రమము ఏమై ఉన్నది అని తెలుసుకోవడము ప్రతి క్రైస్తవుడికి ఎంతైనా అవసరం. కాబట్టి ద డెఫినేషన్ ఆఫ్ ఫెయిత్ నేర్చుకోవడము ఒక ఎత్తైతే, 2 రకాల జ్ఞానములు ఈ లోకంలో ఉన్నాయని 2వ భాగంలో నేర్చుకుంటాం. 3వ భాగంలో విశ్వాసానికి మూలమైనది ఏది, వాట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ ఫెయిత్. 4వదిగా విశ్వాసము ఏ విధంగా పని చేస్తుంది అని 4వ భాగంగా నేర్చుకుంటే, 5వ భాగము విశ్వాసం యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుంది. మనం చాలాసార్లు నేను విశ్వసిస్తున్నాను, నీకు అనుకున్నది సాధించుకుని అంటాం. కానీ ఆ మధ్యలో ఒక క్రమం జరుగుతుంది. ఆ క్రమాన్ని క్షుణ్ణంగా నేర్చుకోవడము సంఘానికి, సంఘ క్షేమానికి ఎంతైనా అవసరము. ప్రభువారు నేను వచ్చి రాకడలో విశ్వాసం కనుగొంటానా అని ప్రశ్నించాడంటే ఆ మాటకు, ఆ సబ్జెక్ట్కి ఎంత విలువ, ప్రాధాన్యత దేవుడిచ్చాడు మనము నేర్చుకోవచ్చు. హెబ్రీయులకు రాసిన గ్రంథముల నుండి 11వ అధ్యాయము
మొదటి వచనంలో విశ్వాసం యొక్క డెఫినేషన్ దాగుంది. ఇఫ్ యు వాంట్ టు లెర్న్ ద డెఫినేషన్ ఆఫ్ ఫెయిత్, దేర్ ఇట్ ఈస్. హీబ్రూస్ చాప్టర్ 11 verse 1. చదువుతారా? విశ్వాసమనగా నిరీక్షింపబడుచున్న వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు, ఎవిడెన్స్ అయ్యున్నది. అంతేనా? ఈ మాట ఎంతమందికి ఫస్ట్ టైం విన్నారు? పర్లేదు, ఓపెన్ చేసి చెప్పండి. ఫస్ట్ టైం ఎవరన్నా విన్నారా ఈ మాట? ఓ, వెరీ గుడ్. విశ్వాసం అన్నదానికి డెఫినేషన్ బైబిల్ గ్రంథము చెబుతూ ఏమంటారంటే, అది ఏదైతే నిరీక్షిస్తున్నామో, దేని కొరకైతే ఎదురు చూస్తున్నామో అది నిజము అని నమ్ముతుంది. మొదటిగా అది నిజము అని నమ్ముతుంది. రెండవది, అదృశ్యమైనవి ఉన్నవనడానికి రుజువై ఉన్నది, ఎవిడెన్స్ అయి ఉన్నది. అంటే నాకు కనపడనిది నిజంగా ఉన్నది. నాకు కనపడట్లేదు, నాకు తెలియట్లేదు, నా స్పర్శ ద్వారా నాకు తెలుసుకోలేకపోతున్నాను, చూపు ద్వారా తెలుసుకోలేకపోతున్నాను. నాకు కనపడనిది, అదృశ్యమైనది, అది ఉన్నది. అంటే నేను ఏది ఎదురు చూస్తున్నానో, ఏది కనపడకుండా ఉన్నదో, ఏది నాకు తెలియకుండా ఉన్నదో, నా హృదయానికి ఏది గోచరం కార్యానికి ఉందో, నా వల్ల కానిదని అనుకుంటున్నానో, నాకు తెలియనిది అంతా కూడా నేను విశ్వాసినైతే అది జరుగుతుంది, అది ఉందని నమ్ముతాను, ఉందని నమ్ముతాను. ఆ నమ్మి ఆ స్వభావము, ఆ నమ్మి దానిపైన ఆధారపడి నిలబడి ఉండే లక్షణము విశ్వాసయాత్ర. విశ్వాసయాత్ర. ఒక వ్యక్తి క్రైస్తవుడు కానంత వరకు అవిశ్వాసి, క్రీస్తుని నమ్మిన తర్వాత విశ్వాసి. రెండిట్లో ఏం జరుగుతుంది అంటే, ఈ లోకంలో విశ్వాసం లేరా అంటే, లోకమంతా ఏదో ఒక సందర్భంలో ప్రతి ఒక్కరు ప్రతి దినము విశ్వాసంతోనే బ్రతుకుతున్నారు. దాని అర్థం ఏంటి? ఈ డెఫినేషన్ కనుక కరెక్ట్గా మనం ఆలోచన చేస్తే, విశ్వాసంతోనే నడుస్తున్నారు అంటే, నాకు ఉదయకాలం అయింది, రాత్రి నాకు చంద్రుడు వస్తాడు, రాత్రి పడుకుంటాను, ఉదయకాలం మళ్ళీ లేస్తాను, నిరీక్షణ కనపడుతుంది అక్కడ. విశ్వాసం ఏంటంటే, రాత్రి పడుకుంటాను, ఉదయకాలం నేను సూర్యోదయాన్ని చూస్తాను, నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది మనుషులకు. ఎందుకంటే ఇది కాలక్రమమైన జరిగే పరిస్థితులు కాబట్టి వాటిని మనం దాని ప్రత్యేకమైన విశ్వాసం దానికి అవసరం లేదు. ఇంకొక రకమైన విశ్వాసాన్ని లోకంలో చూస్తాము. ఆ లోకంలో విశ్వాసము మోటివేషనల్ స్పీకర్స్ బాగా మాట్లాడే దీని గురించి ఏంటంటే, నిన్ను నువ్వు నమ్ము, నిన్ను నువ్వు నమ్ము, నువ్వు ఏదైనా సాధించగలుగుతావని నమ్ము, నువ్వు అనుకున్నదే చేయగలుగుతావని నువ్వు నమ్మినప్పుడు నీకు అది దొరుకుతుంది అంటారు. ఆ విశ్వాసము లోక సంబంధమైన విశ్వాసము. ఆ విశ్వాసము మనిషిని తనను తాను నమ్మే విశ్వాసం. అది సాధించుకుంటున్నారు కూడా. తప్ప అంటే లోకానుసారంగా వాళ్ళు చెప్పేది లోకానికి సరిపోతుంది. బట్ వాక్యానుసారంగా మాట్లాడుతున్నప్పుడు ఈ విశ్వాసము లోక సంబంధమైన విశ్వాసము కాదు. అక్కడ నిన్ను నువ్వు నమ్ముకుంటున్నావు. బైబిల్ సంబంధించి క్రీస్తు నమ్మిన బిడ్డలు విశ్వాసులుగా ఎప్పుడు మార్చబడతారంటే, వారిని వారు నమ్మరు, కానీ వారి కంటే గొప్పవాడైన క్రీస్తు పైన నమ్ముతారు వాళ్ళు. అర్థమవుతుందా? నా క్రీస్తు ఏదైనా చేయగలడని, ఏదైనా చేయగల సమర్థవంతుడని నమ్ముతారు. విశ్వాసములో ఉండే గొప్ప లక్షణం పరిపూర్ణంగా దేవుని పైన ఆధారపడటము. అందుకే యేసుప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక ప్రార్థన నేర్పిస్తేప్పుడు, ప్రభువా తండ్రి, పరలోకమందు నీ చిత్తము ఎలాగూ నెరవేర్చబడుచున్నదో ఈ భూమి అందును కూడా నీ చిత్తము అలాగనే నెరవేర్చబడును గాక అని అంటారు. యోహాను సువార్తలోని 17వ అధ్యాయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనలో కూడా చెప్పే మాట ఏంటంటే, ప్రభువా నీవు నాకు ఇచ్చిన ఏ మహిమ అవుతుందో ఆ మహిమను మళ్ళీ నేను తిరిగి పొందుకుంటాను. నాకు నీవు ఈ లోకమంతా ఇవ్వలేదు, కానీ నీవు నా కొరకు ఏర్పాటు చేసిన కొంతమందిని మాత్రము నేను
నీ కొరకు సిద్ధపరుస్తున్నాను. దీనితో అర్థమయ్యే మాట ఏంటంటే, ఇక్కడ లోక సంబంధమైన విశ్వాసం గురించి ప్రభువారు మాట్లాడలేదు, లోకంలో ఉన్న సక్సెస్ గురించి ప్రభువారు మాట్లాడలేదు. కానీ నా కొరకు ప్రత్యేకపరచబడిన కొంతమంది బిడ్డలు ఉన్నారు. నా కొరకు నీవు ప్రత్యేకపరచబడి ఏర్పాటు చేసిన కొంతమంది బిడ్డలు ఉన్నారు. వారు నా పైన పరిపూర్ణంగా నమ్ముతున్నారు. వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. వారు నా యందు విశ్వాసం ఉంచారు. పరలోక రాజ్యంలోకి వారిని తీసుకొచ్చే బాధ్యత నాది. అది యోహాను సువార్తలోని 14వ అధ్యాయంలో మొదటి 3 వచనాల్లో చూసినప్పుడు కూడా ఈ మాటను ఉటంకిస్తూ ప్రభువు అంటే, కలవరపడకుడి, దేవుడిని నమ్ముతున్నారు కదా, నా పైన కూడా మీరు విశ్వాసం ఉంచుడి. నేను పరలోక రాజ్యానికి వెళ్ళి మీ కొరకు నేను అక్కడ గృహములు, స్థలములను సిద్ధపరుస్తున్న, మ్యాన్షన్స్, డ్వెల్లింగ్ ప్లేసెస్ మీరు ఉండులాగున, మీరును కలిసి అక్కడ ఉండులాగున మీ కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరుస్తున్నాను. అదే యోహాను సువార్తలోని 15వ అధ్యాయంలో మాట్లాడుతూ, మీరు ద్రాక్ష వల్లిని, నేను తెగలు. మీరు నాకు అంటుకొని ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఫలిస్తారు. నాకు ఆనుకొని ప్రతి తీగ అదేమవుతుంది? పాడైపోతుంది, ఫలించదు. గమనించండి, యేసు ప్రభువారు డైరెక్ట్ కొటేషన్స్ ఇవన్నీ కూడా ప్రభువారు చెప్పిన డైరెక్ట్ కొటేషన్స్. ఏమంటారంటే, నా పైన విశ్వాసం ఉంచమంటాడు. ఇక్కడ మనం కూర్చున్న వారిలో అర్థం చేసుకోవాల్సింది, నేర్చుకోవాల్సిన ఒక గొప్ప మాట ఏంటంటే, మన క్రమం, మన జీవన ప్రయాణములో ప్రభువారిని పైన ఆయన చెప్పినట్టుగా ఆయనను విశ్వసిస్తామా? ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. మనం ప్రభువారిని ఎప్పుడు నమ్ముతామంటే, ప్రభువారి దగ్గరికి ఎప్పుడు ప్రార్థిస్తామంటే, ఎప్పుడు మన మోకాలు కన్నీళ్లతో ఉండి ఆయన సన్నిధిలో గోజాడతామంటే, మన జీవితంలో మనం చేయవలసినవి అన్నీ కూడా చేసి సఫలము కానప్పుడు, ప్రతిఫలము దొరకనప్పుడు, అన్ని దారులు మూసుకుపోయినప్పుడు అప్పుడు ప్రభు దగ్గరికి వస్తారు. గమనించండి, అదే సమయంలో ప్రభు దగ్గరికి వస్తారు. మిగతా సమయంలో మనుషులు రారు ప్రభు దగ్గరికి. ప్రభు అంటున్నాడు, అంత కష్టము నీకు ఎందుకు బిడ్డ, ముందే రావచ్చు కదా దగ్గరికి. ఆ సందర్భాలలో మూసుకుపోయిన ప్రతి డోర్ని, మూసుకుపోయిన ప్రతి ద్వారమును తెరచువాడను నేనే ఉన్నప్పుడు, ద్వారపాలకుడు నేనైనప్పుడు నువ్వు నా దగ్గరికి రా, నువ్వు నా దగ్గరికి ముందే వస్తే, ఒక ద్వారం మూసుకుపోతే నీతో కలిసి ఇంకో ద్వారాన్ని నేను ఓపెన్ చేస్తాను. కలిసి ప్రయాణము చేయమని ప్రభువారు చెబుతున్నారు. ప్రభుతో కలిసి ప్రయాణము చేయడములో, ఆ ప్రయాణము చేసే విధానముని మనమంటాము విశ్వాస యాత్ర. ఆ విశ్వాస యాత్రలో మనమందరం ఉండాలని ప్రభువారు కోరుకుంటున్నారు. నేర్చుకోవలసిన మొదటి పాఠము, విశ్వాసం అంటే నా పైన నేను ఆధారపడము కాదు, కానీ నా ప్రభువు పైన నేను ఆధారపడి సంపూర్ణంగా ప్రతి పరిస్థితిలో కూడా ఆయన పైన మాత్రమే ఆధారపడి, ప్రభువా నన్ను పుట్టించిన వాడవు నీవు, నన్ను బ్రతికిస్తున్నవాడవు నీవు, నడిపిస్తున్నవాడవు నీవు, నా గమ్యాన్ని చేర్చువాడవు నీవు, నా ముందు వస్తున్న అడ్డంకులు నీకు తెలుసు, నా ముందు వస్తున్న బాటిల్ నెక్స్ సమస్యలు నీకు తెలుసు, సమస్తము తెలుసు. నాకు దేవా మరుగైనవి అన్నీ మీకు తెలుసు, మీకు మరుగైంది లోకంలో ఏది లేదు. నేను మాత్రం నీ చెయ్యి పట్టుకుంటాను. నన్ను ఇరుకుదారిలో నడిపిస్తావా, గుట్టలెక్కిస్తావా, మెట్టలెక్కిస్తావా, ముళ్ళదారిలో నడిపిస్తావా, సమస్యల పాలు చేస్తావా, అన్నిట్లో నీ చేయి పట్టుకొని నేను ముందుకు వెళ్తాను అని విశ్వాసము ప్రతి విశ్వాసలో ఉండాలి. సమస్యలు వచ్చినప్పుడు ప్రభు వారి దగ్గరికి వెళ్ళడాన్ని సాధారణమైన విశ్వాసం అంటాను నేను, సర్వసాధారణము. హౌ ఆర్ యూ స్పెషల్ టు గాడ్? అవసరం ఉన్నప్పుడు తండ్రి దగ్గరికి అందరి పిల్లలు వస్తారు. అవసరం లేకున్నా తండ్రియే కావాలని వెళ్ళే పిల్లలను తల్లిదండ్రులు చూసుకునే విధానం ఈ విధంగా ఉంటుంటే, వీడు అవసరం కోసం నా దగ్గర రాడు, కానీ నేను కావాలని వస్తాడు. నేను ఇచ్చినా నన్ను మహింపరుస్తాడు, నేను అడిగింది ఇవ్వకపోయినా సరే డాడీ, సరే మమ్మీ, నాకు మీకు అర్థమైంది, నాకు నో ప్రాబ్లం అంటాడు. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఫెయిత్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్. దేవుడు నువ్వు అడిగిన ఇచ్చినా, దేవుడు మనం అడిగిన ఇవ్వకపోయినా కూడా ఆయన మహింపరుస్తావా? ఎందుకు తెలుసా? మన జీవితం మనకంటే ఎక్కువగా ఆయనకు తెలుసు.
నువ్వు పుట్టించమని అడగలేదు, ఎప్పుడు మరణిస్తావో నీకు తెలియదు కనుక ఆ రెండు సందర్భాలు నీ చేతులు లేనప్పుడు మధ్యలో జరిగే సమస్తము దేవునికి అప్పచెప్పడంలోని నీ విశ్వాస యాత్ర కొనసాగుతుంది. అర్థమవుతుందా? రైట్. మాటను చూస్తున్నప్పుడు విశ్వాసం గురించిన మాట ఒక్క వాక్యాన్ని జీవితం అంతా గుర్తుపెట్టుకోండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. ప్రతి ఒక్కరూ బైబిల్స్ ఓపెన్ చేయండి. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే, నమ్ముతున్నావు గనుక నమ్మువానికి సమస్తము సాధ్యము. ఎవరు నమ్మాలి? ఈ మాట ఎవరికి చెబుతున్నాడు? సమస్యలో ఉన్నవాడు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు చెబుతున్న మాట, నమ్ముట నీ వలనైతుందా? నేను చేయగలనని నువ్వు నమ్ముతావా? నువ్వు నమ్మితే సమస్తము. సమస్తం అంటే ఏంటి? సమస్తం అంటే తెలీదు మనకు తెలీదు. ఇట్ వేరీస్. ఒక 5 సంవత్సరాల పిల్లవాడిని నీకేం కావాలరా అంటే మహా అంటే ఏమడుగుతాడు? ఒక చాక్లెట్ అడుగుతాడు, ఒక టాయ్ అడుగుతాడు, ఒక వీడియో గేమ్ అడుగుతాడు. అంతకు మించి వాడు ఆలోచన ఉంటుందా? వాడికి అది సమస్తము. అదే టీనేజర్ని అడిగారు అనుకోండి, వాడేమడుగుతాడు? ఒక బైక్ కావాలి, జీన్సులు కావాలి, ఇంకా కొంచెం నెక్స్ట్ టైం వెళ్తే గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంటే బాగుండు అంటాడేమో. అవునా? రైట్. ఇంకా నెక్స్ట్ లెవెల్కి 25 ఏళ్ళు వచ్చిన వాడిని అడిగితే వాడేం కోరుకుంటాడు? చక్కటి భార్య ఉంటే చాలు, కుటుంబం బాగుంటే చాలు, మంచి ఉద్యోగం ఉంటే చాలు, అది ఉంటే సమస్తం అనుకుంటాడు. 40 ఏళ్ళు వచ్చిన వాడిని అడుగు, 40 ఏళ్ళు వచ్చిన వాడిని ఏం కావాలంటే జీవితంలో సెటిల్ కావాలి. అక్కడ నుండి ఈ జీవితానికి ఒక పర్పస్ ఏంటి, ఒక పర్పస్ని క్రియేట్ చేసుకోవాలని ఆ దారిలో నడుస్తాడు. 60 ఏళ్ళ వాళ్ళని అడుగు, మనశ్శాంతి కావాలని అడుగుతారు. మై డియర్ ఫ్రెండ్స్, ఐమ్ టెల్లింగ్ యూ, ఈ సమస్తం అనే మాట వయస్సును బట్టి మనం ఎదురవుతున్న మన సమస్యలను బట్టి, పరిస్థితులను బట్టి మారుతుంది. ప్రభు చెప్పే సమస్తము అనంతమైనది. నీవు కోరుకొనిది, నువ్వు అడగనిది, నువ్వు ఊహించనిది తనను ప్రేమించు వారి కొరకు అని ఏవి సిద్ధపరిచెనో అవి మనుషుల కంటికి కనబడలేదు, మనుషుల చెవులకు వినబడలేదు, మనుషుల హృదయములు అది గోచరము కానేరదు. ఇట్స్ బియాండ్ యువర్ హ్యూమన్ కేపబిలిటీ అండ్ ఇమాజినేషన్ అండ్ విజువలైజేషన్. ఇట్స్ బియాండ్. అది అనంతము, అది సమస్తం ప్రభు దృష్టిలో. శూన్యముల నుండి దేవుడు సమస్తము చేసిన వాడు నీ జీవితంలో ఏదైనా చేయగలడని ఎందుకు నమ్మవు? దట్ ఈస్ కాల్డ్ విశ్వాసము. నమ్ముట నీ వలనైతే, నీ జీవితంలో ప్రభు ఏదైనా చేయగలను నమ్మినట్టయితే సమస్తం నీ జీవితంలో, ఆయన అనుకున్న ప్రతి చిత్తము నీ జీవితంలో సమస్తం కూడా జరుగుతుందని మనము నమ్మడము. ఈ మాటను జీవితాంతం గుర్తుపెట్టుకోండి. ప్రభువా, నేను నమ్ముతున్నాను, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుంటూ అంశాలను ప్రభు సన్నిధిలో పెట్టి ప్రార్థన చేసుకోవాలని మనవి చేస్తున్నాం. ముందుకు వెళ్దాం. రెండవ భాగంగా దీన్ని చూస్తే ఏం నేర్చుకుంటామంటే, విశ్వాసము మనుషుల ఆలోచన పైన ఆధారపడి ఉందా, దైవిక సంబంధమైన విషయాలపైన ఆధారపడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మనము చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4 నుండి 7 వచనాలు చదువుదాం. మీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలనని నేను, అంటే పౌలు మాట్లాడినను, పౌలు స్వార్థ ప్రకటించినను, మనుషులకు జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుచు దుష్టాంతములని వినియోగించి విని. చాలమ్మా, పౌలు తన గురించి చెబుతున్నాడు.
కొరందిలో ఉన్న పరిస్థితుల గురించి చెబుతున్నాడు. కొరంది ప్రాంతము గ్రీస్ ప్రాంతంలో ఉంది. తత్వశాస్త్రము ఈ లోకంలో పుట్టింది గ్రీస్లోని. గ్రీక్ దేశస్థులు జ్ఞానవంతులు, జ్ఞానాన్ని వెతికేవారు. అక్కడనే పుట్టిన జ్ఞానవంతుడు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ గొప్ప జ్ఞానవంతుడిగా, ఫిలాసఫర్గా పిలువబడుతున్న సోక్రటీస్ పుట్టిన భూమి అది. అరిస్టాటిల్ పుట్టిన భూమి అది. ప్లేటో పుట్టిన భూమి అది. ప్రపంచానికి నాగరికత లేదా ప్రపంచానికి డెమోక్రసీని పరిచయం చేసిన దేశము గ్రీస్. ఆ దేశంలో ఉన్న కొరింథీ పట్టణము చాలా ప్రాముఖ్యమైన పట్టణము. ఆ పట్టణంలో జ్ఞానవంతుల చేత నింపబడిన ప్రపంచంలోకి పౌలు వెళ్ళి చెబుతున్న మాటలు ఇవి. నేను మీకు చెప్పిన ఈ సువార్త, యేసు ప్రభువారు మన కొరకు ఈ లోకానికి వచ్చి మరణించి 3వ దినమున తిరిగి లేచి పరలోక రాజ్యానికి 40 దినముల తర్వాత ఆరోహణమైన చెప్పిన సువార్త మనుషుల జ్ఞానాన్ని ఆధారము చేసుకొని నేను చెప్పలేదు. దేవుని యొక్క శక్తిని ఆధారము చేసుకొని మీకు చెప్పి ఉన్నాను. అంటే దేవుని గురించిన వార్త మనుష్యులకు జ్ఞానయుక్తమైన మాటలుగా కనపడవు. అది వారి దృష్టికి ఏ విధంగా ఉంటుందో తెలుసా? వెర్రితనంగా ఉంటుంది. ఆ మాట కూడా కాసేపట్లో మీకు నేను చదివి వినిపిస్తాను. ఈ మాటలు చదువుతున్నప్పుడు ఒక్క విషయం మనకు అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది అంటే ఈ లోకములో 2 రకాల జ్ఞానాలు ఉన్నవి. 2 రకాల జ్ఞానములు ఉన్నవి. మొదటి జ్ఞానము మనుష్యుల జ్ఞానము. అంటే నీ చదువుతోనూ, తర్వాత నీకున్న అనుభవాలతోనూ, తర్వాత నీకు మనుషులతో పరిచయం పెంచుకుంటూ వాళ్ళ దగ్గర నేర్చుకోవడంలోనూ ఉన్న సమస్తము కూడా మనుష్య జ్ఞానము. ఇంకా చెప్పాలంటే ఈ మనుష్య జ్ఞానము 5 సెన్సెస్ పైన ఆధారపడి ఉంది. చెప్పగలుగుతారా? మన చూపు, మన వినికిడి, తర్వాత స్పర్శ, టేస్ట్ అండ్ టచ్. తెలుసా 5 సెన్సెస్? అవునా? మనుష్యుల యొక్క జ్ఞానమంతా కూడా దీనిపైన ఆధారపడి ఉంది. అందుకని యోహాను భక్తుడు రాస్తున్నప్పుడు తన పత్రికలో ప్రభువును పరిచయ జీవవాక్యం గురించి మాట్లాడేటప్పుడు నేను చూసిన దానిని, నేను నిదానించి నేర్చుకున్న దానిని, తాకి తెలుసుకున్న దాన్ని, విని తెలుసుకున్న దాన్ని అని గురించి మాట్లాడుతుంది. ఎందుకంటే యేసు ప్రభువారి గురించిన సువార్త కేవలము ఆత్మ సంబంధమైనది, కనపడింది కాదు, కనపడేది కూడా. కనపడే దేవుడు, కనపడని దేవుడుగా ఉన్నవాడు కనపడే దేవుడుగా మన దగ్గరకు వచ్చి మనకు తను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఈ లోక సంబంధమైన జ్ఞానయుక్తంగా చూసిన ఆయన ఉన్నాడు. నేను ఆత్మరూపంగా మాట్లాడిన జ్ఞానం ఉన్నది. అయితే మనుషుల యొక్క జ్ఞానము ఈ పంచేంద్రియాలను ఆధారము చేసుకొని తన డెసిషన్స్ తీసుకుంటారు. మీరు గమనించండి, చూసి డెసిషన్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, విని నిర్ణయాలు తీసుకునే వారు ఉన్నారు, వాళ్ళు టచ్ చేసి చూసి తీసుకునే నిర్ణయాలు ఉన్నారు. ఇస్సాకు, యాకోబు, యాకోబుని మరి మరి ఆయన అన్నదమ్ములను ఇద్దరికి డెసిషన్ తీసుకున్నప్పుడు అదేవిధంగా తీసుకున్నాడు. ఈ విధంగా చూసి, విని, టచ్ చేసి, అనుభవించి దాని ద్వారా నిర్ణయాలు తీసుకుంటాం. అది ఈ లోకంలో జ్ఞానం అనిపిస్తుంది. ఎవరిని జ్ఞాని అని లోకము చెబుతుందంటే ఈ లోకాన్ని మనుషులు చూసినట్టు కాకుండా వారికంటే ఒక స్టెప్ ముందుకు వెళ్ళి ఆలోచించిన వారిని ఏమంటారంటే ఎంత జ్ఞాని, ఎంత జ్ఞానంతో మాట్లాడుతున్నారు ఈ వ్యక్తి, ఎంత జ్ఞాన ప్రదర్శన చూపించింది అమ్మాయి అని ఎందుకు మాట్లాడతారు? మనుషుల కంటే కొంచెం ఎక్కువ వారిని జ్ఞానులు అంటారు. ప్రభు యొక్క జ్ఞానము దేనిపైన ఆధారపడుతుందంటే దేవుని యొక్క శక్తి పైన ఆధారపడుతుంది. పౌలు కంటే జ్ఞానవంతులు కొరందిలో ఉన్నారని అనుకోను. ఈరోజు కూడా యూదులను మించిన జ్ఞానవంతులు లోకంలో ఉన్నారని ఎవరు అనలేరు కూడా. అటువంటి ప్రాముఖ్యత, ప్రాధాన్యత కలిగిన వ్యక్తి, మంచి ధర్మశాస్త్రం నేర్చుకున్న వ్యక్తి, అనర్గళంగా దేవుని యొక్క వాక్య ధర్మశాస్త్రాన్ని నోటడబట్టిన వ్యక్తి, దాని కొరకు నిలబడడానికి ఎంత కష్టమైనా చేసుకున్న వ్యక్తి అన్యజనుల మధ్యలోకి వెళ్ళి చెబుతున్న మాట, నేను నేర్చుకున్న నా చదువు, నా అనుభవం, నా ధర్మశాస్త్రము పక్కెళ్ళిపోయి చచ్చిపోయాయి. ఏ రోజైతే ప్రభువు నాతో మాట్లాడాడో, ఎప్పుడైతే ప్రభువు నాకు దర్శనం ఇచ్చాడో అన్నీ కూడా అర్థమైనవి, తేటతెల్లమైపోయింది. ఈ మనుష్య జ్ఞానముతో ఈ సువార్తను ముందుకు తీసుకెళ్ళలేము.
మనుషు యొక్క జ్ఞానం బట్టి కనుక సువార్తను ముందుకు తీసుకెళ్ళాలంటే ఈ రోజు వరకు ఈ వాక్యం మన దగ్గరకు వచ్చేదే కాదు. బై డిఫరెన్స్ అంటే ఈ వాక్యం వచ్చేదే కాదు. దేవుని శక్తిని ఆధారం చేసుకున్నారు కాబట్టి ఈరోజు మన ఈ వాక్యము, ఈ సువార్త మన వరకు వచ్చింది. ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని శక్తిని నమ్మాలి. దేవుని విశ్వాసములో మనం వెళ్తున్న సమస్తము కూడా దేవుడు ఉన్నాడని నమ్మి ఆయన పైన ఆధారపడి ప్రతి సందర్భంలో ఆయన పైన పరిపూర్ణంగా దేవునికి మనం సమర్పించుకొని నడుస్తున్నప్పుడు ఇది జ్ఞానముతో కొన్ని డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం పడుతుంది. ఆ జ్ఞానంతో, ఈ లోక జ్ఞానంతో నిర్ణయాలు తీసుకుంటావా, లేదా దేవుని యొక్క దైవ జ్ఞానము, పరిశుద్ధాత్మ శక్తితో నిర్ణయాలు తీసుకుంటావా? దేవుడు మనకు వదిలిపెడుతున్నాడు. చెబుతూ అంటారు, నీ ముందర 2 దారులు ఉన్నాయి. విశాలమైన దారి ఉంది, ఇరుకు దారి ఉంది. లేదా విశాలమైన దారి లోకము జ్ఞానకు సంబంధించిన దారి, దేవునికి సంబంధించిన ఇరుకు దారి. ఈ ఇరుకు దారిలో ఏముంటుందంటే నువ్వు ఒక్కడివి స్ట్రేట్గా వెళ్ళాలి. ఇరుకు దారికి మరొక మాట ఏంటంటే స్ట్రేట్ వే, తిన్నని దారి అని కూడా అర్థమవుతుందా? తిన్నని దారి అంటే స్ట్రేట్, ఇంకా వేరే ఇటు అటు లేదు. ఇంకా ప్రభువును నమ్ముకున్నావా, ఆయనను చూసుకుంటూ అక్కడ ఆయన నిలబడుతున్నప్పుడు ఆయన చూసుకుంటూ ఈ దారిలో వెళ్ళిపోవడమే. అది తిన్నని దారి, అది ప్రభు దారి, అది ఇరుకు దారి. అది కావాలా? దేవుని పైన శక్తి పైన ఆధారపడి ఆ దారిలో వెళ్తావా, లేదా విశాలమైన దారి ఉంది, ఆ దారిలో ఎట్లన్నా వెళ్ళు, కానీ అక్కడికి ఎవ్వరు కనపడరు. నీ గమ్యం ఏంటో నీకు తెలియదు. చెబుతారు మనుషులందరూ కూడా ఏంటంటే అన్ని నదులు వెళ్ళి సముద్రంలో గలవాలి అంటే మరి నదిలో గలుస్తాయో మురికివాడలో గలుస్తాయో అక్కడికి వెళ్ళి వచ్చి చెప్పిన వాడు చెప్పాలి. కాబట్టి అన్ని నదులు వెళ్ళి సముద్రంలో గలుస్తాయన్న మాట నిజమే, కానీ అన్ని మార్గాలు వెళ్ళి పరలోక రాజ్యానికి మాత్రము చేరవు. పరలోక రాజ్యానికి దారి తీసే ఏకైక దారి యేసు క్రీస్తు ప్రభు పైన విశ్వాసం ఉంచిన అదే దారి. మనిషి నమ్మినా మనిషి నమ్మకపోయినా ఇది నిజము. నేను చెప్పట్లేదు, ఎందుకంటే నేను పోయి రాలేదు. ఎవరు చెప్తున్నారు? అక్కడి నుంచి పరలోకం ఉన్నవాడు ఈ భూలోకంకి వచ్చి పరలోక మర్మాలు చెప్పగలిగాడు. అక్కడ ఏం జరుగుతుంది, ఏం చేయాలనుకుంటున్నారు, ఏం జరగబోతుంది అని పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ని కళ్ళ కట్టినట్టుగా యేసు ప్రభు ఈ లోకంలో చూపించిన తర్వాత కూడా ఈయన కాదండి, ఈయన దేవుడు కాదండి, ఇంకా దేవుడు అంటే నీ కర్మ. దట్ ఈస్ కాల్డ్ ద కర్మ హస్ కమ్. నువ్వేం ఏ దారిలో వెళ్తావో నీ గమ్యము అది. దేవుని యొక్క తిన్నని దారిలో వెళ్తావా, ప్రభువు యొక్క తిన్నని దారిలో వెళ్తావా, లేదా లోకము అని చెప్పి జ్ఞానయుక్తమైన దారిలోకి వెళ్తావా? దేవుని జ్ఞానం నమ్మిన బిడ్డల గురించి మాట్లాడుతున్నప్పుడు ఇంకో మాట చూద్దాం. 8 నుంచి 14 వచనం చదవమ్మా. ప్రకృతి సంబంధైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపడు. ప్రార్థన చేస్తాను మీ కొరకు, మీ రోగము తగ్గుతుందంటే లోకజ్ఞాని ఏమంటాడు? వెర్రివాడవా? ప్రార్థనతో తగ్గడం ఏంటి? నీకు నీళ్ళకు ప్రార్థన చేస్తాను, నీళ్ళు పట్టుకో, ఫోన్లో మీకు ప్రార్థన చేస్తాము, దేవుడు తగ్గిస్తాడని నువ్వు చెబితే ఏమంటాడు? వెర్రివాడు. లోకజ్ఞాని ఏమంటాడు? నువ్వు వెర్రివాడివా? విశ్వాసులను లోకములో వెర్రివాలిగా చూడడము కొత్త ఏమీ కాదు. సిలువను గురించిన వార్త నశించిపోతున్న జ్ఞానులకు వెర్రితనమేమో, కానీ రక్షింపబడుతున్న మనలాంటి వెర్రి వారికి అది దేవుని యొక్క శక్తి ఉన్నదని ఆనాడే 2000 సంవత్సరాల కింద చెప్పినప్పుడు ఈరోజు కొత్తగా నిన్ను జ్ఞానిని ఓడి పిలుస్తాడు. కాబట్టి డోంట్ ఎక్స్పెక్ట్ పీపుల్ టు కాల్ యూ అ వైజ్ మన్, లెట్ పీపుల్ కాల్ యూ ద ఫూల్ హూ బిలీవ్స్. ఫూల్ ఎవరంటే బిలీవ్ చేసేవారు కాదు, నమ్మనివాడు ఫూల్. దేవుడు లేడు అని చెప్పువాడు అబద్ధికుడు, అజ్ఞాని. కానీ దేవుడు ఉన్నాడైన మార్గంలో నడిస్తే పరలోక రాజ్యము చేరుతానని చెప్పేవాడు జ్ఞాని, పరమజ్ఞాని. అర్థమవుతుందా? రైట్. ఈ 2 జ్ఞానాలలో నీకు డెసిషన్, విశ్వాస యాత్ర వెళ్తున్నప్పుడు మనుష్య రూపకంగా ఆలోచన చేస్తే నీకు బెనిఫిట్స్ కనబడతాయి. ఆ బెనిఫిట్స్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటావా,
లేదా ఇది ఎథికల్ కాదు, ఇది మంచిది కాదు, నాకు లాభమైనా నాకు వద్దది, ఎందుకంటే అది దేవుని చిత్తములో లేనట్టుంది. దీనికి ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్పడానికి ఒకే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, దేవుడు నీ నీడ్స్ని సాటిస్ఫై చేస్తాడేమో కానీ నీ గ్రీడ్స్ని సాటిస్ఫై చేయలేడు. నీకున్న అవసరతల కొరకు నువ్వు కష్టపడి పని చేసి దేవుని పైన విశ్వాసమును ముందుకు వెళ్ళు, కానీ నీ అత్యాశలు దేవుని దగ్గరికి తీసుకురాకూడదు. ఎందుకో తెలుసా? నీ అత్యాశలతో ఏమవుతుందంటే నీ ముందుకు ఏది వస్తే అది దాన్ని స్వీకరిస్తూ నాకు లాభమవుతుంది. ఇది దేవుడు పొంగిస్తున్న విశ్వాసము, ఆకాశ వాకిలు వేపి పటజాలని విస్తార దీవెను నాకు ఇస్తున్నాడు అనుకున్నవేమో మై డియర్ ఫ్రెండ్స్, వెర్రివాడవవుతావు. ఎందుకంటే దేవుడు తన చిత్తాన్ని ముందర పెట్టి ఇది మంచిదా ఇది చెడ్డదా లోకానుసారమైన జ్ఞానాన్ని ఉపయోగించి నిర్ణయాలు తీసుకుంటున్నావా? అది నీ మంచిదిగా కనపడవచ్చు, లేదా దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి పైన ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటావా? అప్పటికి మంచిది కాకపోవచ్చు, కానీ ఫ్యూచర్ ఎంత బాగుంటుందని ఆలోచన చేస్తావా? నిర్ణయము దేవుడు మనకి వదిలేస్తున్నాడు. ప్రతి దినము ప్రతి గడియ ఇది మన మధ్యలో జరుగుతూనే ఉంటుంది. గళితీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో చూడాల్సిన అవసరం లేదమ్మా, చెబుతున్నప్పుడు పౌలు భక్తుడు గళితీ సంఘానికి చెప్తాడు, శరీరమునకును ఆత్మకును ఎప్పుడు వైరము. అవునా? వైరం అంటే ఎప్పుడు రెండు వ్యతిరేకమే, ఒకదానికొకటి వ్యతిరేకము. శరీరాశలు నిన్ను లోకం వైపు నడిపిస్తాయి, ఆత్మ ఏం చేస్తుందంటే నిన్ను వద్దు, ఇది మంచిది కాదు, పరలోక రాజ్యము చేరాలి, నువ్వు దేవుని ఎదుట పరిశుద్ధునిగా నిందరహితుడిగా ప్రభువారిని నిలబెడతానని వాగ్దానం చేసి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నో అని చెప్తాడు. ఒక్కసారి నమ్మి కమిట్ అయిపోయానికి ఇటు సైడు ఇటు దారి నీకు మారిపోతుంది. 1, 2, 3 సార్లు ఆత్మ నీకు చెబుతుంది, తర్వాత తప్పిపోయిన కుమారుడు అవుతావు. కాబట్టి ఆ జ్ఞానమును, ఏ జ్ఞానమును ఆధారం చేసుకొని నువ్వు నిర్ణయాలు తీసుకుంటున్నావో జాగ్రత్త. క్షణిక ఆవేశము చేత క్షణికమైన సంతోషం కొరకు ఫ్యూచర్లో వచ్చే గొప్ప గొప్ప బహుమానాలను మనము జార విడుచుకోదన్నది దేవుడు చెప్పే మంచి మాట. రైట్, చూద్దాం, ముందుకు వెళ్దాం. 2 రకాల జ్ఞానంను చూసాము. ఇప్పుడు విశ్వాసానికి ఆధారము నిజంగా మనం మాట్లాడుకుంటే దేనిపైన మనం నమ్ముతున్నాం? ఒక ఇల్లు నిలబడాలి అంటే దానికి కావాల్సిందేంటి? పునాది ఎంత బలంగా ఉంటుందో ఇల్లు అంత బలంగా ఉంటుంది. పునాది బలహీనంగా ఉంటే ఇల్లు కూడా బలహీనంగా ఉంటుంది. ఎందుకు పునాది బలంగా ఉండాలి? ఇల్లు బరువంతా కూడా పునాది పైన పడుతుంది అంటారు. సంవత్సరం ఒకసారి 1 ఇంచ్ అంతా ఇల్లు కిందికి దిగుతుందంట, ఒక్కొక్క ఇంచు కిందికి దిగుతుందంట. అది మనకు తెలియదు. భూమి కొద్దిగా దిగుతుందంట, బరువు ఎక్కువ ఉంటుంది కదా, దిగుతుందంట. ఓకేనా? ఎందుకు చెప్తున్న మాటనంటే, పునాది గనక ఎవడైనా తన ఇల్లును ఇసుక మీద కట్టుకుంటే గాలి వస్తుంది, వరద వస్తుంది, ఇల్లు చెల్లాచెదరైపోతుంది. ఒకడు ఇల్లు బండ పైన కట్టుకుంటే వాడి ఇల్లు బలంగా ఉంటుంది. ఆ బండ క్రీస్తు. నీ హృదయము, నీ శరీరము, నీ విశ్వాస జీవితము అంతా కూడా నువ్వు లోకానుసారమైన జ్ఞానం పైన, విశ్వాసపైన ఆధారపడి కట్టుకుంటావు. కానీ ఒక్క సమస్య చాలు, ఒక్క అవమానం చాలు, ఒక్క ఇబ్బంది చాలు, అర్థమవుతుందా? ఒక్క శోధన చాలు, కొట్టివేయబడతావు, విసిరివేయబడతావు, కూలిపోతావు, కొలాప్స్ అయిపోతావు. అదే బండ పైన కట్టిన ఇల్లు, క్రీస్తును నమ్మి ఆయన మార్గం నడవాలని, ఏది ఏమైనా ఆయన కొరకు నిలబడతానని నమ్మిన, విశ్వసించిన ఆ ఇల్లును చూస్తే, ఆ శరీరం, ఆ వ్యక్తిని చూస్తే విధంగా ఉంటుంది తెలుసా? ఏదన్నా రాని తగిలిపోతుంటాయి. అందుకే కదల్చబడరు. క్రీస్తులో ఉన్న విశ్వాసులు ఎటువంటి సమస్యలు వారికి వచ్చినా వారు కదల్చబడరు. ఎందుకు కదల్చబడరంటే వారి పునాది ఇసుక పైన లేదు, కానీ వారి పునాది క్రీస్తు అనే బండ పైన ఉన్నది.
నీ విశ్వాసము దేనిపైన ఆధారము చేయబడినది? ప్రభు పైన ఆధారము చేయబడిందా? ఈ లోక జ్ఞానం పైన ఆధారము చేయబడినదా? ఆలోచన చేసుకుందాం. ఈ ఆధారము చేసుకోవడానికి కూడా ఒక మంచి ఆలోచన ఉంటుంది. దేవుని యొక్క స్వభావం ఏంటో మొదట తెలుసుకోవాలి. ఎందుకు క్రీస్తును నమ్మాలి, క్రీస్తు మనకు ఆధారమని చెబుతున్నామంటే, అబ్రహాము గారికి ప్రభువారు తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు ప్రత్యక్షమై మాట్లాడినప్పుడు ఒక మాట పలికించారు. చూద్దాం. హెబ్రీ రాసిన పత్రికలోని 6వ అధ్యాయము 13-14 వచనాలు చూద్దాం. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాడని తోడు అని ప్రమాణము చేయలేకపోయాను గనుక తన తోడని అని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించదనని, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేయుదనని చెప్పాను. చాలా ఎవరు చెప్తున్నారు ఈ మాట? ది ఆల్ పవర్ఫుల్ ఎల్ షదాయ్ చెబుతున్న మాట అది. సర్వశక్తి గల దేవుడు చెబుతున్న మాట, నేను నిన్ను నిశ్చయముగా ఆశీర్వదింతును, నేను నిన్ను నిశ్చయముగా విస్తరింపజేతును అని యెహోవా దేవుడు సృష్టికర్త చెబుతున్నప్పుడు, ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త మనకు నేర్పిస్తున్న మాట ఏంటంటే, నీ ఆధారము, నువ్వు నమ్ముతున్నవాడు ఎవరో తెలుసా? ఆనాడు అబ్రహాముకు చేసిన వాగ్దానం చేసిన ఆ దేవుడిని ఈరోజు నమ్ముతున్నావు. ఆనాడు అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేస్తున్నప్పుడు నాకంటే గొప్పవాడు ఉన్నాడు, ఆయన తోడు, నీవు నిశ్చయంగా నువ్వు ఫలభరితమవుతావు, నిశ్చయంగా విస్తరింపడతామని చెప్పలేదు. ఎందుకంటే దేవుడు ఈజ్ గాడ్, ఈజ్ అబౌవ్ ఆల్. మనమందరం అయితే ఏం చేస్తాం? ఉద్యోగాలు చేసే వాళ్ళకి బాగా అర్థమవుతుంది, లేదా గృహిణులకు బాగా అర్థమవుతుంది. ఇంటి దగ్గరికి వచ్చి మీ పక్కింటి ఆమె వచ్చేసి ఒక 10,000 రూపాయలు ఇవ్వవా అడిగారు అనుకోండి, ఏమంటారు మీరు? మా ఆయన అడిగి చెప్తా అంటారన్నారా? ఉద్యోగం చేసేవాళ్ళు ఉద్యోగస్తుల దగ్గరకు వచ్చేసి వాళ్ళ వర్క్ గురించి మాట్లాడినప్పుడు ఒకసారి నా బాస్ని కనుక్కొని చెప్తా. ఇఫ్ బాస్ అక్కడ ఉంటే, బాస్ అని ఎవరినంటారు బాస్ అని? ఇంటికి యజమాని ఎవరు? ఆడైతే ఆడవాళ్ళు, మొగలైతే మొగలు. ఎవరి దగ్గర డబ్బు ఉంటుందో వాళ్ళే యజమానులు. ఓకేనా? యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఓకే, రైట్. హూ ఎవర్ టేక్స్ ద డెసిషన్, నిర్ణయం ఎవరు తీసుకుంటారో వాళ్ళే బాస్. ఇక్కడ దేవుడు బాస్, ఇక్కడ దేవుడే బాస్. ఏమంటారంటే, నేను నీకు ఈరోజు వాగ్దానం చేస్తున్నాను అబ్రహాం, ఏంటంటే నువ్వు నిశ్చయముగా ఆశీర్వదింపబడతావు, నువ్వు నిశ్చయముగా విస్తరింపబడతావు. నా పైన ఎవరిపైన లేరు, నేనే. ఐఎమ్ ద డెసిషన్ మేకర్, ఐఎమ్ ద క్రియేటర్, ఎల్ షదాయ్ నేను. అర్థమవుతుందా? ఈరోజు మనం నమ్మిన దేవుడు ఎల్ షదాయ్, సర్వోన్నతమైన దేవుడు ఆయన పైన ఈరోజు నువ్వు ఆధారపడ్డావు. ఆర్డినరీ పర్సన్ పైన కాదు. ఎవరిని మొక్కాలో తెలియని వాడు కాదు. మనము ఎవరిని మొక్కాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరిపైన విశ్వసించాలి, ఎవరిని మాత్రం ఆరాధించాలి, ఎవరిని మాత్రం నేను విడనాడకుండా జీవితంలో పట్టుకోవాలో ఆ దేవుని గురించి నేర్చుకుంటున్నావు ఈరోజు నువ్వు. ఆ దేవుడు సర్వోన్నతమైన దేవుడు, సర్వశక్తి గల దేవుడు, ఈజ్ అబవ్ ఆల్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నిత్యము దేవుడు. ఇంకో మాట యాకోబు పత్రిక 1:17 వచనం చూద్దాం. ఆ దేవుడు మార్పు లేనివాడు. మన దేవుడు ఎవరు? మార్పు లేనివాడు. సమస్తమును కలిగించిన దేవుడు, నిర్ణయం తీసుకునే దేవుడు ఒకరైతే, సర్వోన్నతమైన దేవుడు అయితే, రెండవది ఆయన మారని దేవుడు, ఆయన మార్పు లేని దేవుడు. చదువుతారమ్మా? శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్టుగా సత్యవాక్యం వలన సంకల్ప ప్రకారం మనని
కానేను యేసు ప్రభు వారిని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన మార్పు లేని దేవుడిగా ఉన్నాడు, సమస్తము సృష్టించిన వాడిగా ఉన్నాడు, తన కొరకు సమస్తను చేసుకున్న వాడిగా ఉన్నాడు ఆయన. అర్థమవుతుందా? హీ ఈజ్ గాడ్ హూ ఇస్ నాట్ చేంజ్. అర్థమవుతుందా? మూడోదిగా నేర్చుకుంటే దేవుడు ఎప్పుడు ఓడిపోనివాడు. ఓడిపోతాడు దేవుడు? దేవుడే ఓడిపోతాడు. నువ్వెక్కడికి వెళ్తావు, నేను ఎక్కడికి వెళ్తాను? అవునా? ఆయన ఓడిపోలేదు. ఆయన మరణించి సిలువలో మరణిస్తూ సిలువలో 6వ మాట చెబుతూ సమాప్తమైనది, ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటే విక్టోరియస్ వాయిస్. అది ఇట్స్ అ విక్టోరియస్, జయప్రదమైన స్వరం. అది జయోత్సవంతో మాట్లాడిన మాట. అది సిలువలో మరణిస్తూ రక్తం కార్చుకుంటూ పలికిన మాట. అది మరణించి గెలిచిన వాడైనా ఎవరు నమ్ముతున్నావు ఈరోజు? నువ్వు మరణించిన వారిని కాదు నమ్ముతుంది, మరణించి తిరిగి లేచిన దేవుని నమ్ముతున్నావు. అది కేవలము యేసు ప్రభువారు మాత్రమే. నీ విశ్వాసము మనుషులపైన కాదు, నీ విశ్వాసం మరణాన్ని జయించిన దేవుని పైన అని నమ్ముదాం. హీ నెవర్ ఫెయిల్స్. చాలా దగ్గర మేము సిఏ చదివేటప్పుడు ఒక బోర్డింగ్ చూసాం. అప్పట్లో సిఏ చదివేవాళ్ళు చాలామంది ఫెయిల్ అవుతుంటాయి. 100 మంది రాస్తే 1-2 పాస్ అయ్యేవాళ్ళు. అవునా? అంత టఫ్ ఉండేది ఎగ్జామ్, సిఏ ఎగ్జామ్, చార్టర్డ్ అకౌంటెన్సీ ఎగ్జామ్. ఒక గోడ పైన కాంపౌండ్ వాళ్ళ పైన చెన్నైలో జరిగింది, విన్నాం మేము. చెన్నైలో జరిగిన గోడ పైన రాశారంట జీసస్ నెవర్ ఫెయిల్స్ అని రాశారంట. అక్కడ జీసస్ నెవర్ ఫెయిల్స్ అని ఒక పోస్టర్ కనపడ్డప్పుడు దాని కింద ఒక సిఏ ఫెయిల్ అయినప్పుడు పోయి ఆస్క్ హిమ్ టు డూ సిఏ అని చెప్పాడంట, రాశాడు. అంటే జీసస్ నెవర్ ఫెయిల్స్ అంటే ఆయన సిఏ చేయమను, ఆయన కూడా ఫెయిల్ అవుతాడు. అర్థమవుతుందా? అంటే మా కోర్స్ గొప్ప చెప్పడానికి రాస్తారో తెలియదు, కానీ వాళ్ళు ఏమంటారంటే ఫెయిలియర్ అనేది, ఈ మాటను చూసినప్పుడు మనిషికి ఫెయిలియర్ నచ్చదు. మనుషులకు ఫెయిలియర్, ఓడిపోవడం నచ్చదు. ఓడిపోవడం నచ్చకని అపవాది లోపల ఏమొచ్చింది? అసూయ వచ్చింది. ఓడిపోవడం నచ్చక అసూయ వచ్చింది. మీరు గమనించండి, దావీదు జీవితంలో దేవుడు తన అంత ఉన్నత స్థితికి తీసుకెళ్ళగల కారణం ఏంటో తెలుసా? మనుష్య మాత్రం కాబట్టి నేను ఓడిపోవడం సహజము. ఓడిపోయినప్పుడు నువ్వు చేయవలసింది, నాలో ఏం తప్పు చేశాను, నేను ఎక్కడ పొరపాట్లు చేశాను, అంతరంగంగా ఆలోచించుకోవాలి. అసూయ రావద్దు, ఆగ్రహం రావద్దు. ఎందుకు నేను ఓడిపోయాను ఒకసారి అంతర్గమనం చేసుకొని, అంతరంగంలో చూస్తే ప్రణాళికలు మార్చుకుంటే సక్సెస్ అవుతాం. దెర్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ సేయింగ్, ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్. ఫెయిల్ అవుతూ, మనుషులం కాబట్టి ఫెయిల్ అవుతూ పాస్ అవుతాం. నేను కూడా 4వసారికి పాస్ అయిన సిఏ. ఫస్ట్ టైంకి ఏమి రాలేదు. ఫస్ట్ టైం బాధ అనిపించింది, సెకండ్ టైం ఆలోచించాము, 3వసారి గట్టిగా కొట్టాలనుకున్నాం, 4వసారి ఇది తప్పితే ఇంకోసారి అటెంప్ట్ లేదనుకున్నాం, చదివేసినాం. అర్థమవుతుందా? ఈ 5 సంవత్సరాల ప్రయాణం అంతా కూడా నేను బైబిల్ గ్రంథాన్ని ఎప్పుడూ వదలలేదు. నేర్చుకుంటున్నాం. దేవుని యొక్క వాక్యం బాగా నేర్చుకుని టఫ్ అనిపించింది. సిఏ బుక్స్ చాలా ఈజీ అనిపించాయి నాకు. ఫెయిలియర్ ఈజ్ కామన్. ఐఎమ్ టెల్లింగ్ యూ మై డియర్ ఫ్రెండ్స్, ఫెయిల్ అవ్వక మనుషులు తప్పరు, కానీ నువ్వు ఫెయిల్ అవుతున్న ప్రతిసారి నేర్చుకోవాల్సిందంటే నేను ఇంకొక సక్సెస్కి ఒక స్టెప్ దగ్గరకు వచ్చానని అనుకోవాలి. కానీ జీసస్ నెవర్ ఫెయిల్స్. ఈ దేవుడు, నా యేసు ప్రభు ఎప్పుడూ ఓడిపోని దేవుడైనా నిన్ను గెలిపిస్తాడైనా. నీ చెయ్యి పట్టుకొని నిన్ను గెలిపిస్తాడు. ఆయన చెయ్యి నువ్వు పట్టుకొని ఉన్నప్పుడు. ఐమ్ టెల్లింగ్ యూ, ఫెయిలియర్ అనేది ఎండింగ్ కాదు. ఫెయిలియర్ అనేది కొంచెం డీలే అవుతుంది సక్సెస్కి. మేబీ మనం నేర్చుకోవడానికేమో. సక్సెస్లో నేర్చుకున్న దానికంటే ఫెయిలియర్లో, ఓటమి పాలైనప్పుడు నేర్చుకునేది ఎక్కువగా ఉంటుంది. దేవుడు నీకు నేర్పించడానికి ఓడగొడుతున్నాడు, నిన్ను జీవితం అంతా ఓడగొట్టడాలని ఆయన ఇష్టమో కాదు. కమ్ టు గాడ్, రిపెంట్ యువర్ సెల్ఫ్. పశ్చాత్తాపడి, దేవా నేను నేర్చుకోవాల్సిన జ్ఞానం నాకు నేర్పించమని అడిగినప్పుడు ఆయన మనల్ని గెలిపిస్తాడు. 4వదిగా చూస్తే ఆయన అబద్ధము ఆడని దేవుడు. ఆయన పేరేంటి? సత్యవంతుడైన దేవుడు. సత్యము తప్ప ఏది మాట్లాడు. పిలాతు అడుగుతాడు, యూదుల రాజువా అంటే నీవు అన్నట్టే యూదుల రాజుని, కానీ నా రాజ్యం ఇక్కడిది కాదు, పరలోక రాజ్యాన్ని. ఈ రాజ్యము ఈ లోక సంబంధమైన రాజ్యము కాదు, నాది పర సంబంధమైన రాజ్యము. నేను సత్యాన్ని ప్రకటించడానికి వచ్చాను.
నేనే సత్యమును, నేనే మార్గమును, నేనే జీవమును అని చెబుతున్నప్పుడు సత్యవంతుడైన దేవుడు, అబద్ధమాడని దేవుడు, నీవు తీసుకున్న వాగ్దానము, నీకు దేవుడిచ్చిన వాగ్దానము, దేవుడు నీకు ఇచ్చంటే ఆ వాగ్దానాన్ని దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేరుస్తాడు. మరి నమ్ముతావా వాగ్దానాన్ని? నువ్వు నమ్మితేనే ఆయన గెలుస్తాడు. ఆయన దేవుని యొక్క గెలుపోవటంలో ఎవరి చేతిలో ఉన్నవి అంటే మన చేతిలో ఉన్నవి. దేవుడు ఓడిపోతాడా అంటే మనం ఓడగొడితే ఓడిపోతాడు. మనం ఓడగొడితేనా ఓడిపోతాడు. ఎట్లా ఈ అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు ప్రభువును గొప్పగా ఉండి సమస్యలు రాగానే ఉన్నవా అసలు నువ్వు అంటే ఉన్నవా అంటే ఏమవుతాడు? ఇప్పటి వరకు నీతోనే ఉన్నా కదా, సడన్గా ఏమైపోతాను నేను? అర్థమవుతుందా? మనం ఓడగొడితే నేను ఓడిపోతాడు. ఇంకొక రకంగా దేవుని ఓడగొట్టేది చెప్పమంటారా? వాక్యం గురించి మాట్లాడుతున్నప్పుడు ఉన్న మాటను చెబుతాను మీకు. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క స్వభావము నేర్చుకున్నాము. ఈ బేస్ ఏదైతే ఉందో, విశ్వాసం యొక్క బేస్ ఏదైతే ఉందో అది ఎవరంటే క్రీస్తు. ఆ క్రీస్తు బేస్ ఎందుకంటే ఆయన అన్నిటికంటే గొప్పవాడు, అందరికన్నా గొప్పవాడు. ఆయనకు పైన వాడు ఎవరు లేరు. ఆయన ఓడిపోని దేవుడు, అబద్ధమాడని దేవుడు. ఆయన ఇంకో నేర్చుకున్నాం ఆయన మార్పు లేని దేవుడని నేర్చుకున్నాం. ఇంకొక మాట చూద్దాం, దేవుని యొక్క వాక్యం. మత్తయి సువార్త 24:35. దేనిపైన నువ్వు ఆధారపడుతున్నావంటే, మొదట నేర్చుకున్న ఆ 4 విషయాలు ఉండమ్మా. మొదట నేర్చుకున్న ఆ 4 విషయాలు నేర్చుకున్నాం. రెండవదిగా చూస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యము. దేనిపైన ఆధారపడుతున్నాం మనము? దేవుడు అనే ఆయన స్వభావము బట్టి ఆయన పైన ఆధారపడుతున్నాం. రెండవది దేవుని యొక్క వాక్యము, దానిపైన మనము ఆధారపడుతున్నాం. ఇప్పుడు చదవమ్మా. మత్తయి సువార్త 24:35. ఆకాశము భూమియు గతించును కానీ నా మాటలు ఎన్నడూను గతించవు. హెవెన్ అండ్ ఎర్త్ షల్ పాస్ అవే బట్ మై వర్డ్స్ షల్ నాట్ పాస్. అంటే దేవుని యొక్క జీవవాక్యము ఎన్నడూ కూడా గతించదు. మార్పు లేని దేవుడు, అందరికన్నా ఉన్నతంగా ఉన్న దేవుడు, అబద్ధమాడని దేవుడు, ఓడిపోని దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఆకాశమైన నశిస్తుంది, భూలోకమైన నశిస్తుంది, నా మాట మాత్రం నశించదు. ఈ వాక్యము, నీ చేతిలో ఉన్న ఈ జీవవాక్యము, దాంట్లో ఉన్న దేవుని యొక్క మాటలు నశించవు. అర్థమవుతుందా? నశించవు, గతించిపోవు అంటే కనుమరుగై పోవు. అర్థమవుతుందా? ఈ వాక్యం యొక్క గొప్పతనాన్ని ఇప్పుడు చెప్తాను మీకు నేను. ఈ గొప్ప వాక్యము ప్రపంచము, ఈ లోకంలో మనుషులు పుట్టక నుండే ఉంది. ఆది యందు దేవుడు ఉండెను, ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. అంటే ఆది నుండి ఉన్నది ఏదైనా ఉందంటే వాక్యము ఉంది. లిఖితపూర్వకంగా మన దగ్గరికి ఇప్పుడు వచ్చింది, కానీ సృష్టి మొదలుకొని దేవుని యొక్క వాక్యము ఉన్నది. ఇది మనకు బేస్. ఆ వాక్యము ప్రపంచాలను దాటింది, ఆ వాక్యము సముద్రాలను దాటింది, ఆ వాక్యము సివిలైజేషన్స్ని దాటింది, ఆ వాక్యము దాటి అయిన ఫిలాసఫీని దాటింది, ఆ వాక్యము భాషలను దాటింది. ఈ వాక్యము ప్రపంచమంతా కూడా పాకింది. ఈ వాక్యము నీ దాకా చేరింది, నీ నుండి దాటతలేదు. మన దాకా వచ్చిన వాక్యము మనం దాటి మాత్రం ముందుకు పోతలేదు. నమ్ముతారా నమ్మరు? ఈ మాటను నమ్ముతారా నమ్మరా? ఇంతమందిని, ఇన్ని క్రమాలను దాటి వచ్చిన ఈ వాక్యమును ఆపగలిగే సమర్థత, శక్తి ఎవరికి ఉంది? మనకుంది. ఎట్లని చెప్పమంటారా? ఈ వాక్యం మూసినట్టు ఉంటుంది, తెరవకూడదు దీన్ని. అట్లా దాన్ని మనం గెలిచి దీన్ని పక్కోడికి చెప్పు. తప్పు చేసి కూడా, తప్పు ధరణ కూడా పక్కోడికి దాన్ని చెప్పము. దాన్ని పక్కోడికి చెప్పడం పక్కకి పెడితే మనం దీన్ని కనీసం ఓపెన్ కూడా చెయ్యం. ఈ మధ్య ఏం చేస్తున్నాము? మొబైల్స్ వాక్యం వచ్చింది.
మొబైల్లో వాక్యం వచ్చిన పాపం గిడ్యోని వాళ్ళు మాత్రము బైబిల్ ప్రింట్ చేస్తున్నారు. ఎందుకు? వాళ్ళకి తెలివి తక్కువైందా? ఈ వాక్యము పేపర్ చూడండి, ఎప్పుడు దీని క్వాలిటీ ఎప్పుడు చూసారా? ఇట్లాంటి క్వాలిటీ బుక్ మార్కెట్ కొనాలంటే కనీసం 2000-3000 ఉంటుంది. మనకు 200కు 100కు కొంతమందికి ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. అంటే ఖర్చు ఎవరో పెడుతున్నారు కదా, మన తరఫున ఎవరో ఖర్చు పెడుతున్నారు, మన కొరకు ఖర్చు పెడుతున్నారు. మరి మనం ఏం చేస్తున్నాం? ఖర్చును తీసుకుంటున్నాం, బెనిఫిట్ని తీసుకుంటున్నాం, కానీ ఇది మాత్రం ఓపెన్ చేయం. దేవుని యొక్క వాక్యము దేవుడు చెబుతున్నట్టుగా, దేవుడు చెబుతున్నట్టుగా ఇది ఈ ఆకాశమన్నా గతించిపోతుంది, నేను సృష్టించిన ఈ భూమి అన్నా గతించిపోతుంది, కానీ నేను చెప్పే ఈ మాటలు, జీవవాక్య మాటలు ఎన్నడూ గతించవు. మనం ఏం చేస్తున్నాం? మన పాత్ర ఏమైందంటే ఇవి గతించకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత దేవుడు మన పైన పెట్టాడు. మన కుటుంబాల్లో మనను దాటి వాక్యము పోవట్లేదంటే కుటుంబాల్లో వాక్యాన్ని కూడా చదివే మనుషులు లేరు. కుటుంబాల్లో వాక్యాన్ని చదివి తమ బిడ్డలకు నేర్పించేవారు లేరు. ఆ బిడ్డలకు తరతరాలుగా దేవుని యొక్క వాక్యము వెళ్ళాలి అంటే నేర్పించేవారు కావాలి, దీని గురించి చెప్పేవారు కావాలి, దీని గురించి అర్థం చేయించేవారు కావాలి. నేర్చుకున్న వాళ్ళు అదే ఆతృతతోని, ఆశతోని దాన్ని రిసీవ్ చేసుకోవాలి. రిసీవ్ చేసుకుంది తర్వాత తరాలకు దాన్ని అందింప చేయాలి. ఇంత గొప్ప బాధ్యత దేవుడు విశ్వాసులపైన పెట్టినప్పుడు మనం ఏం చేస్తున్నాం? ప్రశ్నించుకుందాం. ఈ వాక్యం మనం దాటిపోతుందా గమనించుకుందాం. బయటకెళ్ళి ప్రపంచానికి యేసే దేవుడని చెప్పమని ఎవరు చెప్పట్లేదండి. నీవు దాన్ని నమ్మితే, దాని ప్రకారము జీవిస్తే నీకు సాక్ష్యం ఉంటుంది. ఫలానా వ్యక్తి నిజమైన వ్యక్తి అండి, ఫలానా వ్యక్తి అబద్ధం అనేవాడండి, ఫలానా వ్యక్తి లోభము డబ్బుకు పడేవాడు కాదండి, ఫలానా వ్యక్తి ఏది చేసినా కూడా ఒక్క నోటి నుంచి అబద్ధ సాక్ష్యము చెప్పడండి అని ఆ సాక్ష్యం పొందుకున్నావా ఈరోజు? అది పొందుకుంటే ఐమ్ టెల్లింగ్ యూ, నువ్వు రైట్ వేలో ఉన్నావు. లేకపోతే మై డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ స్టెప్ కూడా ఎక్కలేదు. ఇంకా మనం ఫస్ట్ స్టెప్ కూడా ఎక్కలేదు ఈ విశ్వాస యాత్రలో. గమనించుకుందాం. మన ఆధారము, విశ్వాసానికి ఆధారము ఏమైందంటే మొదటిగా దేవుని యొక్క స్వభావం ఉంది, రెండవదిగా దేవుని యొక్క వాక్యమే ఉంది, మూడవది చివరిగా యేసు ప్రభువారు ఆయన మరణించి తిరిగి లేచి దేవుని కుమారుని యొక్క విమోచన కార్యము. నీ విశ్వాసానికి బేస్ ఏమైందంటే యేసు ప్రభువారి యొక్క విమోచన కార్యం. మై డియర్ ఫ్రెండ్స్, ఐమ్ టెల్లింగ్ యూ, ఈ లోకంలో రక్షకులు, రక్షించేవారు అనేకులు ఉంటారు, కానీ మనిషి అంతరంగంలోకి వెళ్ళి మనిషిలోని పాపాన్ని కడిగే శక్తి ఈ లోకంలో ఏ మనిషికి లేదు. అది కేవలము దేవుడు చేసే పని మాత్రమే. ఒక మనిషి యొక్క మనస్సును మార్చే శక్తి దేవునికి మాత్రమే ఉంది. నేను ఇక్కడ కూర్చొని ఎంత అరిచినా వినేవాడే వింటాడు, విననివాడు వినడు. అర్థమైన వారికి అర్థమవుతుంది, అర్థం కాని వారికి అర్థం కాదు. మారాలనుకున్న వారు మారుతారు, మారాలనుకుని వారు అసలు మారరు. కానీ మార్పు చెందించేది మాత్రము దేవుడే. అర్థమవుతుందా? మార్పు చెందించేవాడు దేవుడు. ఆయన విమోచన కార్యము మన జీవితంలో ఉంది. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనమందరము ప్రపంచవ్యాప్తంగా ఆదివారం వచ్చినప్పుడు క్రైస్తవులందరూ సమకూర్చబడి సంఘాల్లో ఉన్నారంటే దాని అర్థం ఎందుకో తెలుసా? నా యేసు దేవుడు నేను పాపంలో పడి నరకంలో నశించిపోకూడదని నాకు బదులుగా పరలోక రాజ్యాన్ని వదిలిపెట్టి నరరూపధారిగా ఈ లోకానికి అవతరించి నన్ను రక్షించడానికి ఆయన మరణించాడు. నా పాపమును తనపైన వేసుకొని తను పరిశుద్ధుడు, పవిత్రుడైన దేవుడు, నిందారహితుడైన దేవుడు పాపిగా మారాడు. నేను పొందవలసిన శిక్ష నాకు బదులుగా ఆయన పొందాడు. కాబట్టి నేను రక్షింపబడ్డాను, నేను కాపాడబడ్డాను. నాకు పరలోక రాజ్యం ఇవ్వడానికి ధనవంతుడు దరిద్రుడిగా వచ్చాడు. ఇది కదా విమోచన కార్యము. ఈ విమోచన కార్యాన్ని అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరూ దేవుడు నేర్పించిన ప్రేమ బాటలు నడుస్తారు, ప్రభువారు నేర్పించిన సత్య బాటలు నడుస్తారు. ఎదుటి వారిని దూషించరు, ఎదుటి వారి పట్ల అబద్ధములాడరు, మోసము చేయలేరు, దగ, ఎనిమిటి, కక్షలు పెట్టుకోరు, క్షమించడం నేర్చుకుంటారు, ఆదరించడం నేర్చుకుంటారు. ఇవన్నీ చేసే వారిని లోకం ఏమంటుంది తెలుసా?
మంచివాడు అని నెత్తిన పెట్టుకోదు, వెర్రివాడు అంటుంది. క్రీస్తు కొరకు వెర్రివాడుగా మారడం నీకు ఇష్టమైతే ఈ దారి సరైన దారి. లోకము దృష్టిలో వీళ్ళు వెర్రివారు అని అనగలిగితే నువ్వు మంచి దారిలో ఉన్నావు. లోకము దృష్టిలో జ్ఞానులు, మై డియర్ ఫ్రెండ్స్, టెల్లింగ్ యూ, సోకల్ ప్రపంచవ్యాప్తంగా 2000-3000 సంవత్సరంలో గ్రీకు మహాసామ్రాజ్యాన్ని, రోమ మహాసామ్రాజ్యం అధినేతలను కూడా ఈ వాక్యం మార్చింది. ఇది ఒక్కసారి చదివితే, దాన్ని అర్థం చేసుకుంటే దేవుని యొక్క శక్తి మనలోకి వస్తుంది. కాబట్టి అనేక పుస్తకాలు ఉన్న ఒక ఎత్తు, ఒక్క బైబిల్ ప్రపంచంలో పుస్తకాలన్నిటికీ ఒక ఎత్తు. ఇది దేవుని యొక్క శక్తి ఉన్నది. నీ విశ్వాసాన్ని బలపరచడానికి దేవుడు ఇంత గొప్ప వాక్యాన్ని తన కుమారుని ద్వారా రక్షణ ప్రణాళికను మనకు అందింపజేసినప్పుడు నీ హృదయము మార్చబడాలి. ఇప్పటి వరకు నీ విశ్వాస యాత్రలో ఇంకా దేవుణ్ణి అర్థం చేసుకోకుండా, ఆయన మార్గమును ఇంకో తెలియకుండా అజ్ఞానిగా ఉన్నవి, మై డియర్ ఫ్రెండ్స్, జాగ్రత్త. ఇది మంచి సమయం, ఇది రక్షణ దినము. నీ పాపము చేసిన పాపలను ప్రభు దగ్గర క్షమించుమని అడుగు, ఆయన నిన్ను క్షమిస్తాడు. దేవా, నన్ను శిక్షించకు, నిన్న నా పాపలు ఒప్పుకున్నటకు నా హృదయాన్ని, బండలాంటి హృదయాన్ని మెత్తని హృదయంగా మార్చుము తండ్రి అని ప్రభు దగ్గర బతిలాడు. ఆయన నిన్ను క్షమిస్తాడు, ఆదరిస్తాడు. నా దేవుడు గొప్పవాడు, ఎటువంటి పాపినైనా సరే హక్కున చేర్చుకొని క్షమించేవాడు. అటువంటి దేవుడు మన దేవుడు నీకున్నప్పుడు ఆయన పైన విశ్వాసం ఉంచుతావా? నిర్ణయం తీసుకో. అటువంటి దీనుడైన వాడిని, క్షమించు వాడిని, ప్రేమపూర్ణి లోకమంతా నిందించిన కూడా నీవు ఒక్కడిగా నిలబడగలుగుతావా? నేను నిజమైన దేవుని పక్షంలో ఉన్నానని. అటువంటి వారు దేవునికి కావాలి. ప్రేమించి లోకానికి కక్షతో, కారుణ్యాలతో, వ్యతిరేకతతో నిండిపోయిన ఈ లోకంలో ప్రేమ మాటలు చెప్పేవారు కావాలి, క్షమించేవారు కావాలి, అందరినీ ఒక్కలాగా చూసేవారు కావాలి. అది చాలా అరుదు. క్రైస్తవులు ఒకప్పుడు అదే విధంగా ఉన్నారు, మధ్యలో తప్పిపోయారు. దేవుడు మనకిచ్చిన బాధ్యత ఈ లోకంలో ఉన్న ఆ కల్చర్స్ని మారవాలంటే దేవుని యొక్క ప్రేమ లోకంలోకి వెళ్ళాలి. అది దేవుని నమ్మిన బిడ్డల వల్లనే సాధ్యపరచబడుతుంది. మీ వల్ల, నా వల్ల సాధ్యపరచబడుతుంది. కాబట్టి సాక్ష్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త పడండి. లోక మర్యాద కొరకు, లోక స్నేహాల కొరకు, లోక పదవుల కొరకు కాదు, కానీ దేవుని మహిమ కొరకు, ఆయన స్వచ్ఛమైన ప్రేమ లోకానికి అందించే బిడ్డలుగా మనం ఉండాలని కోరుకుంటున్నాను. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు నీకు నేర్పించిన మాటలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. పరిశుద్ధమైన దేవుడు, అసామాన్యుడైన దేవుడు, లోకాన్ని సృష్టించిన దేవుడు, శూన్యములో ఉన్న దానిని ఒక రూపకంగా మార్చిన దేవుడు, ఆ దేవుడే ఆ రాజ్యాన్ని వదిలిపెట్టి నా బిడ్డలు పాపము చేసి నశించిపోతున్నారు ఈ లోకానికి అవతరించి, నశించిపోతున్న మనందరినీ, దారి తప్పిన మనుషులందరినీ పరిశుద్ధత వైపు, పవిత్రమైన మాటల వైపు నడిపించి నీ హృదయంలో ఉన్న కల్మషములను, కక్షలను, లోక సంబంధమైన ప్రతి దానిని కూడా తొలగించి నిన్ను పరిశుద్ధునిగా, నీతిమంతునిగా మార్చిన దేవుని యొక్క ప్రణాళికను జ్ఞాపకం చేసుకో. నిన్ను ప్రేమించాడు దేవుడు, ఆయన సన్నిధికి ఈరోజు నిన్ను నడిపించుకున్నాడు దేవుడు. తన ప్రణాళికలో ఉన్నావు నీవు. పశ్చాత్తాపపడు. ప్రభువా, నన్ను క్షమించుమని అడుగు. నేను చేసిన పాపములను క్షమించుమని అడుగు. నీతో దేవుడు మాట్లాడతాడు. నీలో ఉన్న బాధను తీసివేస్తాడు దేవుడు. నీలో ఉన్న కఠినత్వాన్ని తీసివేస్తాడు దేవుడు. నీలో ఉన్న సమస్తమైన చీకటిని తొలగిస్తాడు దేవుడు. నీవు నమ్మినట్టయితే
సమస్తము సాధ్యపరుస్తాడు దేవుడు. ప్రార్థన చేయి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. నీ హృదయాన్ని దేవునికి సమర్పించు. పరిశుద్ధులైన దేవా, స్తోత్రములనైనా నమ్మదగిన దేవుడవు, స్తోత్రార్హుడవు, ఘనుడవు, నీకు స్తోత్రములు. నిమిత్తమాత్రము తండ్రి, ఈ లోకము యొక్క ఘనత కొరకు, లోకంలో ఉన్న మెప్పు కొరకు ఎప్పుడు ఆరాటపడి శరీరంతో ఉన్న వారమునైనా, కానీ అంతరంగములో పరిశుద్ధత, పవిత్రత లేని వారిగా ఉన్నాము దేవా. సృష్టికర్తను మరచిపోయి సృష్టిని ప్రేమించి ఆరాధించే మనుషులలో ఉన్నాము తండ్రి. క్షమించండి నాయనా. నిజమైన దేవుడవు నీవని తెలుసుకొని, సమస్తము చేసిన వాడవు నీవని నీ సన్నిధికి వచ్చినాం. మా పాపమును తొలగించు, మా దోషములను తొలగించు, మా అపరాధములను క్షమించు. మమ్మల్ని తిరిగి మీ హక్కును చేర్చుకోదేవా. పశ్చాత్తాపడుతున్న ప్రతి హృదయాన్ని చూచుచున్న దేవుడవు, కటాక్షించు, ఆదరించుమని ప్రతిమాలుకుంటున్నాను తండ్రి. ఈ లోకంలో మేము బ్రతుకుతున్నదంతా కూడా మీ ఘనత కొరకును, మీ మహిమ కొరకును అందరం బ్రతుకుటకు సహాయాన్ని దయచేయమని ఈ సమయం ఇచ్చినందుకు మరొక్కసారి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాం. నజరేయుడు అతి పరిశుద్ధుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని నామానికి మహిమ కలిగిన గాక.